సోషల్ మీడియా వచ్చినాక గల్లీకో హీరో అయినట్టు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు సీఎం క్యాండిడేట్లే అవుతున్నారు. నెక్స్ట్ సీఎం నేనే అంటే నేనే అనుకుంటాండ్రు చాలా మంది. అయితే వాళ్ళు ఎవ్వరు కాదు, నేనే నెక్స్ట్ సీఎం అన్నట్టు చెప్పిండు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. 2 సార్లు మళ్ళీ నేను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఫ్యామిలీసే అవుతాయి, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. ఇది నా పార్టీ, నేనే సీఎం నైతా అని ప్రాంతీయ పార్టీలలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలు ఉండదు. కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రిని అయితా, అది కూడా ఎట్లనో చెప్పిండు. ఇంకా 2 సార్లు, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, ఇంకా 2 సార్లు గెలిపిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. మా ఫిషరీస్ చైర్మన్ ఉండే అప్పుడు అందరు ఉంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ మంచి అభివృద్ధి 2 సార్లు 3 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. అట్లనే జడ్చర్ల నియోజకవర్గం నన్ను ఇంకా 2 సార్లు గెలిపియండి, నేను కూడా ఒక సీఎం అభ్యర్థి ఉంటాను. ఎట్లయితే మునుగోడుల శాసిస్తానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, నేను కూడా అదే అంటాను. ఇంకా 2 సార్లు గెలిపిస్తే 3వసారికి నేను కూడా సీఎం అయితే శాసిస్తాను, 5,000 కోట్లు జడ్చర్లకు తీసుకొస్తాను. హాగో గట్ల చేయాలన్నట జడ్చర్ల పబ్లిక్. ఊకూకే అనిరుద్ రెడ్డినే గెలిపించుకుంటా పోతే ఖచ్చితంగా సీఎం అవుతాడట. కాబట్టి జడ్చర్ల పబ్లిక్ ఎవరెవరినో గెలిపించి ఆగమయ్యే కంటే ఓ సీఎం క్యాండిడేట్కే ఊకూకే ఓట్లేసి గెలిపిస్తే అనిరుద్ సారు సీఎం అవుతాడు, కోట్లు నిధులు తెస్తాడు, జడ్చర్లను తెలంగాణ జనంల నానే తట్టి వేస్తాడని అక్కడి పబ్లిక్ ఆశపడే తట్టి చెప్తున్నాడు. సరే మంచిదే, ముఖ్యమంత్రి అయితే మంచిదే, కానీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా. అంతకంటే ముందు జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో స్థానిక సంస్థల ఎన్నికలల్లో గెలవాలి కదా. ఒక్క అనిరుద్ రెడ్డి గెలిస్తే సరిపోదు కదా. తెలంగాణ మొత్తంలో చాలా మంది ఎమ్మెల్యేలు సర్కార్ను ఏర్పాటు చేసేనని గెలవాలి కదా. కాబట్టి పిల్ల పుట్టక ముందుకే కుల్ల పుట్టినట్టు చేయొద్దన్నట్టు మాట్లాడుకుంటారట జడ్చర్ల పబ్లిక్.